ఓకే ఓకే సార్. మాధవ్ సార్ గారి అన్అకౌంటెడ్ మనీ 2 రోజుల కోసం ఇక్కడ రాయాల్సి వచ్చింది. బాగుంది. నల్ల డబ్బులు దాచుకోవడానికి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ వాడుకుంటున్నారా? ఆహా, ఇద్దరు ఇక్కడే కూర్చొని డబ్బులు పెట్టాడు స్కెచ్ చేస్తారేటి? ఏం నాజర్, నీ అకౌంట్ లోంచి మళ్ళీ డబ్బులు పోయాయా? లేదు, దొరికింది. పోయిందంతా దొరికింది. నాది నాకు ఇచ్చేయండి. ఇప్పటి వరకు పోయిన డబ్బు నాకు అంతే చాలు. నీ అకౌంట్ నుంచి ఎన్నిసార్లు డబ్బు పోయిందంటున్నావు? ఆ సంగతి అతనే అడగండి. ఇది 2వ సారి పోవడం. ఇంకెవరికైనా 1కి మించి ఎక్కువ సార్లు డబ్బు పోయిందా? ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు. సరే, నువ్వంటే ఎందుకు ఆ దొంగకు అంత కోపం? ఆ సంగతి దొంగనే అడగాలి భాయ్. రా మాట్లాడుకుందాం. అలాగే పదండి. సార్, నీ డబ్బులు దొంగలించబడ్డాయని నీకు ఎప్పుడు తెలిసింది? అది ఏటీఎం కార్డు లోపల పెట్టి డబ్బులు డ్రా చేద్దాం ఉన్నప్పుడే తెలిసింది. మాట్లాడదాం లోపల పిలిచి తలిపేస్తారేటండి. నీకు నీ డబ్బులు ఎక్కలేదండి. నీది మొత్తం ఎంత డబ్బు పోయింది? ఈ రోజు వరకు లెక్కెడితే 50,000 దాకా పోయిందండి. నన్ను కొడతావురా నీ పని. ఇప్పుడు చెప్పు నాసరం, నిజంగా నీది ఎంత డబ్బు పోయింది? చెప్తారు గారు, ముందు జంక్షన్ నుంచి కాల్ తీరా. చెప్పు, ఎంత పోయింది? ఎంత పోవాలి? పోయింది చెప్తే చాలు. 25,000 రూపాయలు. అంతేనా? అంతేనండి. మరి మిగతాది? ఇది నా జేబులోనే ఉన్నాయి. ఇప్పుడు నీ సమస్య తీరిపోయింది కదా, బయలుదేరు. మధ్యలో హలో హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. ఏం నువ్వు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు? ఇతని పోలీసులకు పట్టిస్తే రేపు న్యూస్లో వస్తుంది. ఈ విధంగా చేసే అవకాశం ఉందని మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా. అర్థం చేసుకోవేంటి? సారీ. ఇట్స్ ఓకే. ఒరే సొక్క మీద సొక్క వేసుకున్నాడా? ఈ వాల్తేరుడితో ఎట్టుకున్నావు. నీ సంగతి ఏంటో తేలిస్తాను తారా. ఏంట్రా ఈ దోమల బ్యాటింగ్? ఇది వాల్టేర్ వాళ్ళకి మాత్రమే తెలిసిన కళ. సాయంత్రం 6 గంటలు 7 గంటల మధ్యలో వాల్టేర్ లో అందరూ ఇదే ఆట ఆడతారు. వయసులో ఉన్న వాళ్ళు వేరే ఆట ఆడతారు. దోమల హంటింగ్. ఈ రోజు మాత్రం ఏంట్రో ఈ దోమల హంటింగ్? ఈ రోజు ఇంకో గెస్ట్ వచ్చారు. పువ్వులా ఉంటుంది, మహా అందగెత్తి అనుకోండి. అరే వాట్ ఎ సర్ప్రైజ్. హాస్టల్స్ లో పేయింగ్ గెస్ట్ గా ఉండడం అంటే పరమ బోరు. ఉప్మా తప్ప ఏం పెట్టరు. బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్, కుక్కు సౌకర్యాల్ని నేను ఎందుకు వదులుకోవాలి? అది నిజమే కదా. ఏమైనా ఒక అమ్మాయి ఇలా ఒంటరిగా? అదేంటి, పోయిన చోటు కల్లా అమ్మా నన్ను తీసుకెళ్తావా? మరి ఎలా? పర్లేదులే, నేను అలాంటి వాడిని ఏం కాదు. చాలా డీసెంట్ గా ఉంటాను. డీసెంట్ కాకుండా నష్టం లేదు, నేను మేనేజ్ చేయగలను. అది సంగతి. ఆడపిల్లలు అలాగే ఉండాలి. ఈ నెల భీముడు వంట చాలా బాగుంటుంది. ఏ హోటల్ అన్నా అంత టేస్టీగా ఉండదు. సూపర్ గా చేస్తారు. కాబట్టి ఏం ప్రయోజనం లేదు. అదేంట్రా? సార్ బ్రహ్మచారి కదా, ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్తే కొంపలు మునిగిపోతాయన్నదే నా భయం. నాకు ఒక కేర్ టేకర్. అవునవును. పోరా, పోయి టీ తీసుకురా, వెళ్ళు. నువ్వేమనుకోకు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. ఫిలిక్స్. అరే రండి మాస్టారు. పెన్ డ్రైవ్ కావాలని అడిగావుగా? తను వెంకీ, నైబర్, ఒట్టి మునక్కాడ సాంబార్. వెంకీ, తను రూప. రూప? నాన్న పేరు డాలర్, అమ్మ పేరు రూబల్. వెంకటే. హాయ్. కంపెనీగా కొత్త మెంబర్ వచ్చింది కదా, డిన్నర్కి అందరం కలిసి బయటకు వెళ్దాం. అలాగే, షూర్. నేను డ్రెస్ మార్చుకున్నా. రూప, ప్రస్తుతం నా ఐడెంటిటీ బయట పెట్టుకో. నేను ఆడిటర్ని మాత్రమే. ఓకే. ఏంటి ఫిలిక్స్, రూప కనిపించడం లేదు? ఏంటి రోయ్, చూడకుండా ఉండలేకపోతున్నావు ఏంటి? ఏంటి నువ్వు అనేది? నేను ఆ టైప్ కాదు. కాకూడదు. ఏంటి, నువ్వు కానీ ట్రై చేస్తున్నావా? అది నువ్వు అడగకూడదు, నీ సిస్టర్లా భావించాలి. ఇంత అందమైన అమ్మాయిని ఎవరు మాత్రం వద్దంటారా? తను టైప్ అమ్మాయిరా, ఎంత ట్రై చేసినా కష్టం. I don't wanna know what they did to me, and I don't wanna think, but it's plain to see. Don't tell me what's right and tell me what's wrong, but I wanna do what's right for me. It's R-O-B-I. రాబిన్ హుడ్. నువ్వేంటి కథలు రాస్తున్నావా? ఒక వ్యక్తి రాస్తున్న అద్భుతమైన కథకి నేను క్లైమాక్స్ రాస్తున్నాను.
నువ్వు చదవలేదా రాబిన్ హుడ్ కథని? చదివాను. ద ప్రిన్స్ ఆఫ్ థీవ్స్. ఎస్, మహా గొప్ప రాకుమారుడు, తన తెలివితో లోకాన్ని చదివిన వివేకవంతుడైన దొంగ. ఇన్ఫాక్ట్ ఐఎమ్ రన్నింగ్ ఆఫ్టర్ రాబిన్ హుడ్. సారీ మాస్టర్, నిజం చెప్పాల్సిన సమయం ఇప్పుడే వచ్చింది. ఇంతకు ముందు చెప్పాను కదా ఆడిటర్ అని, అది కాదు నా ఉద్యోగం. ఐఎమ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇక్కడ జరుగుతున్న ఏటీఎం రాబరీస్ని పరిశోధించడానికి బ్యాంక్ నియమించిన ఒక ప్రైవేట్ ఐ. అలాగా. సరే, ఈ అసైన్మెంట్కి ఈ పేరు ఎందుకు పెట్టావు? రాబిన్ హుడ్. ఒక ఇంట్యూషన్, నీతితో కూడినటువంటి కారణం ఏదో ఆ దొంగ వెనుకున్నట్టుంది. ఎంతవరకు వచ్చింది? నా చేతికి అందేంత దూరంలో ఉంది. నువ్వు వాడిని పట్టుకుంటే నేను నీకు పార్టీ ఇస్తాను. పట్టుకోక తప్పదు కదా మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ కూడా ఇక్కడే ఉన్నారా? నీ గురించే మాట్లాడుకుంటున్నాను రూపా. ఓ బాయ్. హలో సుందరం. సార్, ఇంతవరకు జరిగిన లూటీలన్నీ రాత్రి 12 నుంచి 3 గంటల మధ్య జరిగాయి. డూ వన్ థింగ్, ఈరోజు ఆ టైంలో ఎవరు క్యాష్ డ్రా చేయడానికి ప్రయత్నించినా వాళ్ళ కార్డ్ మిషన్లోనే జామ్ అయిపోవాలి. ఓకే, గివ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే సార్.